అండి, వెల్కమ్ టు మా ఇంద్రధనస్సు. ఈరోజైతే ఎర్లీ మార్నింగే తొందరగా లేచానండి. ఈ సమ్మర్లోనంతా కూడా నేను మార్నింగే లేస్తున్నాను. నార్మల్గా అయితే 5కి 5:30కి లేస్తాను. కానీ మనకి 8 దాటిన తర్వాత పనులు అయితే చేయలేకపోతున్నానని ఎర్లీ మార్నింగే వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకుంటున్నాను. ఈరోజైతే థర్స్డే కదా, థర్స్డే అంతా కూడా క్లీనింగ్ చేస్తున్నాను. వెడ్నెస్డే అంతా కూడా బయటనది కూడా వాష్ చేసి క్లీన్ చేస్తాను. థర్స్డే వచ్చేసరికి దేవుడి మందిరంలోని ఈ క్లాత్ అది తీసి అంతా తుడిచేసి క్లీన్ చేస్తానన్నమాట. దేవుడి మందిరం అంతా మంత్లీ ఒకసారి చేస్తానండి. పైన మాత్రం వీక్లీ ఒకసారి అయితే చేస్తాను. ఇది బ్లౌజ్ పీస్ వేసానమాట. బాగుంది రెడ్ కలర్లో అని చెప్పేసి. ముందైతే బ్లౌజ్ పీస్ అది లేదు, నార్మల్గానే ఉండేది. ఇప్పుడు రెడ్ కలర్ బాగుందని చెప్పేసి వేసాను. ఫోటోలన్నీ కూడా చక్కగా వాటర్, పచ్చకర్పూరము, కొంచెం పసుపు వేసి నా వాటర్తో తుడిచేసాను. తుడిచేసి చక్కగా పసుపు కుంకాలై బొట్లై పెట్టుకున్నానండి. పెట్టుకొని ఫోటోలన్నీ కూడా పెట్టుకున్నాను. ఈరోజైతే నేను మాలలు వేద్దాము దేవుడి మందిరంలో. చాలా రోజులైందండి. బయట నేను ఈ సిల్వర్ బీడ్స్ అయితే కొన్నానమాట. ఇవి మాలల కింద వేస్తే చాలా బాగుంటాయని చెప్పేసి నేను కట్ చేసి ఫోటోలన్నిటికీ కూడా వేస్తున్నాను. అంటే మనకి పూలమాలలు వేసినా వేయకపోయినా దేవుడి మందిరంలో అందంగా కనిపిస్తుంది కలగా అని చెప్పేసి ఈ మాలలు అయితే వేస్తున్నాను. ఇలా బ్యాక్ సైడ్ గోడ ఉన్న ఫోటోలకైతే ఇలా ఉంటాయండి. లేదు మేకులు ఉంటే వాటికి వేసుకోవచ్చు మాలలు. అవి కూడా లేవు అనుకునే వాళ్ళు చక్కగా మాలలకి మనం డబల్ సైడ్ ప్లాస్టర్ ఉంటుంది కదా, నేనైతే వేశాను. చూడండి ఒకసారి. ఆ డబల్ సైడ్ ప్లాస్టర్ చక్కగా అంటించుకొని మాలలు అయితే వేసుకోవాలి. నిజంగా చెప్తున్నానండి, ఈ రెడ్ కలర్ క్లాత్కి ఈ సిల్వర్ బీడ్స్ మాలలకి దేవుడి మందిరం అయితే చాలా అందంగా అనిపించింది. నిజంగా మంచిగా అనిపించింది అనమాట. లుక్ అయితే చాలా బాగుంది. మరి ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్ వైట్ వస్తుందన్నమాట. దానికి ఇదంతా కూడా మాలలు, సిల్వర్ కలర్ మాలలు, కిందన రెడ్ క్లాత్, అంత అందంగా అనిపించింది. ఏదైనా పని చేస్తే అది మనకి సాటిస్ఫాక్షన్ ఉంటే చాలా బాగుంటుంది కదా. అది సాటిస్ఫాక్షన్ లేకుండా మనం ఎంత పని చేసినా సరే అది మనకి అంత వర్తీగా అనిపించదు. మనకి వెంటనే ఇలా ఎందుకు చేసామా అనిపిస్తుంది. కానీ మనకి సాటిస్ఫాక్షన్ ఉంటే ఎంతసేపు కష్టపడినా సరే మనకి ఏమీ అనిపించదు అనమాట. ఈరోజైతే నాకు అలాగే అనిపించింది. దాదాపు నాకు ఒక 1 అవర్ వరకు పట్టిందండి. ఇవన్నీ కూడా దేవుడి మందిరంలో ఫొటోస్ క్లీన్ చేసి, ఇవన్నీ క్లీన్ చేసి, మాలలు వేసి, దేవుడు మందిరంలో ఇత్తడివి ఉంటాయి కదా విగ్రహాలన్నీ కూడా చింతపండు పులుపులో నానబెట్టి క్లీనింగ్ అయితే చేశాను. అవన్నీ క్లీన్ చేసి ఆరబెట్టాను అనమాట. ముందు అదే చేశాను. దేవుడి మందిరంలోకి స్నానం చేయకుండా అస్సలు ఎవ్వరు మీ ఇంట్లో అడుగు పెట్టమండి. ఎవరు స్నానం చేస్తే వాళ్ళే వచ్చి ముందు పూజ చేస్తారు మా ఇంట్లో. పిల్లలు కావచ్చు, మా వారు కావచ్చు, ఎవరైనా సరే. వీక్లీ వన్స్ లేదా మంత్లీ వన్స్ క్లీనింగ్ ప్రాసెస్ అయితే మాత్రం నేను ఎర్లీ మార్నింగ్ లేచి ఈ విధంగా క్లీనింగ్ అయితే చేసేస్తాను. ఎప్పుడైనా సరే ఏ ప్లేస్ అయినా సరే కొంచెం నీట్గా అందంగా ఆర్గనైజ్ చేసుకుంటే మనకి ఆ రూమ్లో ఎంతసేపు ఉన్నా సరే ఆనందంగా ఉంటుంది కదా. ఈ విధంగా అయితే సింపుల్గా పూజ అయితే చేసేసానండి. నేను ఫోటోలన్నిటికీ కూడా పసుపు కుంకుమతో అలంకరించుకొని విగ్రహాలు కూడా అలంకరించాను. ఇక వినాయకుడికి అయితే ఇలా మాలలు వేశాను. లాస్ట్కి ఫైనల్గా దేవుడి మందిరం ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదండి. ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయగలుగుతాను. ఇదైతే మొన్న మంగళవారం మనం కలిపి పెట్టుకున్నాం కదండి దీపావకాయ, అవన్నీ కూడా ఇలా అయిపోతాయి అన్నమాట. 3 days తర్వాత వాటర్లో అయిపోతుంది. దీన్ని మనం చక్కగా అన్నీ కూడా ముక్కలన్నీ కూడా వాటర్ లేకుండా తీసేసుకోవాలి. నేనైతే ఫాస్ట్గా తీసినట్టు ఉంటుంది కానీ నేను వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి. చాలా టైం పడుతుంది. మనకి ఊటంతా కూడా ఒక్కొక్క ముక్కకి అన్నీ కూడా చక్కగా తీసేసుకోవాలన్నమాట. ముక్కలకి ఊట రాకూడదు. ఇలా తీసుకొని ఇవన్నీ కలిపేసి ఇది ఒక బేసిన్లో వేసి ఎండలో అయితే పెట్టుకోవాలి. ఎండ అయితే బాగుంది కదండి. మనకి ఒక 3 days 4 days ఎండితే మనకి ఈ ముక్కలన్నీ కూడా మళ్ళీ కలిపేసుకోవచ్చు. మనకి ఊట దగ్గరికి రావాలన్నమాట. అది మనకి పంచదార వేసాం కనుక కొంచెం ఎక్కువ డేస్ పడుతుంది. బెల్లము పంచదార కలిపి వేసాము. అదే బెల్లం ఒక్కటి అనుకోండి మనకి బేగా ఊట దగ్గరికి వస్తుంది. ఇక కారమావకాయ వచ్చేసరికి ఈ విధంగా ఉందండి. కారమావకాయ అయితే నేను
కలెక్టర్ మామిడికాయలతోనే కలిపాను కదండి. నాకైతే పుల్ల మామిడికాయలు దొరకలేదు, కానీ పిల్లలు అడిగారని చెప్పేసి ఈ మామిడికాయతోనే కలిపాను. ఇవి ఒక 6 మంత్స్ వరకు గట్టిగానే ఉంటాయి. కావాలంటే మీకు వీడియో షేర్ చేసినప్పుడు చూపిస్తాను. ఇలాగే ఉంటాయండి 6 మంత్స్ వరకు, ఏమి అవ్వు బయట పెట్టినా సరే. మరీ ఎక్కువ డేస్ అయితే ఉండదన్నమాట. అందులో నేను కొంచెం సాల్ట్ అనేది తక్కువ వేస్తానన్నమాట. అంటే బీపీకి మంచిది కాదు కదా అని చెప్పేసి కొంచెం సాల్ట్ వేస్తాను. కొంచెం సాల్ట్ ఎక్కువగా తినేవాళ్ళు వేసుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇదంతా బాగా మిక్స్ చేస్తే ఇక ఈ ఆవకాయ అయితే ఆల్మోస్ట్ దాన్నండి ఇలా నీట్గా అంతా కూడా కలిపేసుకొని ఒక బాటిల్లోని కానీ జాడీలో కానీ ఎత్తిపెట్టుకొని చక్కగా దానిపైన నిండుగా నూనె వేసుకోవాలి. మనం ముక్కలు కూడా అస్సలు గ్యాప్ లేకుండా పెట్టుకోవాలన్నమాట. ఆవకాయ ఎప్పుడైనా సరే గ్యాప్ లేకుండా పెట్టుకున్నట్టయితే మనకి చక్కగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇదైతే నేను పైన పెట్టేస్తానండి. ఇక ఈ బాక్స్లో అయితే తీస్తున్నాను కదా, ఇదైతే నార్మల్గా వాడుకుంటామన్నమాట. పిల్లలైతే ఎక్కువ రోజులు ఉంచారండి, చెప్పాను కదా. స్వీట్ ఆవకాయ అయితే మాకు ఎక్కువ రోజులు 1 ఇయర్ వస్తుంది, కానీ ఇదైతే ఒక 6 మంత్స్ కన్నా ఎక్కువగా రాదు. అందులో నేను ఎవరికొకరికి ఇస్తూ ఉంటాను. చూస్తున్నారు కదా, రైస్ అయితే కలుపుతున్నాను. రైస్ అయితే కుక్ చేశాను, ఎగ్ కర్రీ చేశాను అనమాట. రెసిపీ అయితే షేర్ చేశానండి ఈ వీడియోలో. అయితే పాప ఏమో అడిగింది, పాప అడిగితే పెడుతున్నాను. మా చిన్న పాపకైతే పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం అనమాట. వాళ్ళ అక్కని పిలిస్తే తను రానని చెప్పింది. తినైతే తింటుంది. నేను టేస్ట్ చేశానండి, చాలా టేస్టీగా ఉంది పచ్చడి. కంపల్సరీగా ఒకవేళ రెసిపీ నచ్చితే మీరు కంపల్సరీగా ట్రై చేయండి. పార్ట్ 1 పార్ట్ 2 లాగా ఎస్టర్డే వ్లాగ్లోనే ఉంటుంది, ఈ వ్లాగ్లోని కూడా ఉందన్నమాట పచ్చడి రెసిపీ. ఇక్కడైతే నేను పచ్చి మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఎగ్ పులుసు పచ్చి మసాలాతోని. అంటే ఏంటంటే మనం కారం అది ఏమి వేయమండి దీంట్లోని. ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లము, దాల్చిన చెక్క, టమాటో, సోంపు, జీలకర్ర, ధనియాలు, పచ్చిమిర్చి వేసాము. వేసి ఉప్పు వేసుకొని చక్కగా కొబ్బరి వేసి గసగసాలు వేసి చక్కగా పేస్ట్ చేసుకోవాలి. ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి చేస్తే అసలు వదిలిపెట్టారనమాట. అండ్ ఆల్సో మన ఆడవాళ్ళకైతే ఈ కూర ప్రిపేర్ చేయడం క్షణాల్లో అయిపోతుంది. అంత ఈజీ రెసిపీ అనమాట. ఇలా మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని చక్కగా ఆయిల్ వేసుకోవాలి. ఈ సమ్మర్లో ఇటువంటి రెసిపీలు చేస్తే మనకి చాలా క్విక్గా అయిపోతుంది. అందులోని ధనియాలు, గసగసాలు, జీలకర్ర అనేవి మన బాడీకి కూలింగ్ అనమాట, చాలా మంచిది. అటువంటి వేసుకొని చక్కగా కారం ఎక్కువ వేయకుండా ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. గుడ్లు కొంచెం పసుపు వేసి ఫ్రై చేసిన తర్వాత ఈ మసాలా పేస్ట్ వేసి ఒక 2-3 మినిట్స్ ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత సేమ్ మసాలా బౌల్లోని వాటర్ వేసి కలిపి దాన్ని ఇందులోకి వేసుకోవాలి. వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించాలి. ఇలా ఉడికిన తర్వాత మనం దీంట్లోని కొంచెం చింతపండు పులుసు వేసుకోవాలి. లేదు పులుపు ఎక్కువగా ఇష్టం లేదు అనుకునే వాళ్ళు చక్కగా ఒక 2 నిమ్మకాయలు పిండుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత నేను ఇక్కడైతే ఇంట్లోనే చెరుకు ముక్కలు లేకుండా చెరుకు రసం అయితే చేస్తున్నానండి. మనం బయట కొనే డ్రింక్లు మనకి అన్హెల్దీ, కానీ ఇంట్లో మనం ఏం చేసినా సరే అవి హెల్దీ. మజ్జిగ చేసుకున్నా సరే పర్వాలేదండి, చాలా హెల్దీ అనమాట. అయితే ఇక్కడ నేను చూస్తున్నారు కదా, చెరుకు లేకుండా చెరుకు రసం ఎలా చేయాలి అంటే చిన్న అల్లం ముక్క, కొంచెం పుదీనా, అదేవిధంగా కొంచెం ఐస్ క్యూబ్స్ కూడా వేశాను. ఐస్ క్యూబ్స్ మనకి ఎంత చల్లగా కావాలో అన్ని వేసుకోవాలన్నమాట. ఒక చిటికెడు 2 చిటికెల వరకు నల్ల ఉప్పు వేసాను. నల్ల ఉప్పు లేకపోతే మనం నార్మల్ సాల్ట్ అయినా సరే వేసుకోవచ్చు. నల్ల ఉప్పు వేస్తే మనకి ఫ్లేవర్ బాగుంటుంది. 1 కప్ వరకు బెల్లం తురుము వేసుకోవాలి, లేదా బెల్లం పౌడర్ వేసుకోవాలి. వేసుకొని చక్కగా వాటర్ వేసి మనం మిక్సీ పట్టుకోవాలి. ఇది చాలా హాయిగా అనిపిస్తుందండి నిజంగా. చెరుకు రసం తాగితే ఎంత ఫ్రెష్ ఫీలింగ్ వస్తుందో సేమ్ అదే ఫీలింగ్ వస్తుంది. ఇక రైస్ కూడా ఇక్కడ కుక్ చేశానండి. ఇక మధ్యాహ్నం అయితే అయిపోయింది. పిల్లలకి మా వారికి రైస్ అయితే పెట్టేస్తున్నాను. కర్రీ ఆల్మోస్ట్ డన్. ఈ సమ్మర్ వచ్చిన కాడి నుంచి ఎక్కువగా కర్రీస్ అయితే చేయట్లేదు. ఓన్లీ 1 రెసిపీ చేస్తున్నాను అనమాట. సింపుల్గా అయిపోయేలా చేస్తున్నాను. ఇక్కడ మేమందరమే భోజనాలు అయితే అయిపోయింది. ఇక్కడ చెరుకు రసం అయితే వడకట్టేసాను. దీనిలోని మనం నిమ్మరసము, ఇంకా కావాలంటే ఐస్ క్యూబ్స్, కొంచెం సబ్జాలు వేసుకొని మిక్స్ చేసుకొని చక్కగా సర్వ్ చేసుకోవడమే. ఇంటికి చుట్టాలు వచ్చినా ఎవరు వచ్చినా ఇది ఇవ్వండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా మళ్ళీ అడిగి చేయించుకొని తాగుతారు, అంత టేస్టీగా ఉంటుంది.
ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీల కోసం ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ ఒక వ్లాగ్తో కలుద్దాం.